అంత రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా సరే స్టీల్ సింక్ అంటే కంపల్సరీ రస్ట్ అనేది పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి చాలా మంది ఈ మిస్టేక్ అనేది చేస్తూనే ఉంటారండి. అదేంటంటే మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకునేటప్పుడు కిచెన్స్ లో సింక్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. ఈ సింక్స్ లో వచ్చేసరికి స్టీల్ సింక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఆ స్టీల్ సింక్స్ వల్ల మనకి ఫ్యూచర్ లో రస్ట్ అనేది పడుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. మీరు ఎంత కాస్ట్ పెట్టి ఎంత హై గ్రేడ్ 304 గ్రేడ్ తీసుకున్నా సరే దానికి కూడా రస్ట్ అనేది పడుతుంది ఫ్యూచర్ లో. అయితే ఈ వీడియోలో కిచెన్ లోకి బెస్ట్ సింక్ ఏది, దాని యొక్క ప్రైస్ అనేది ఎంత పడుతుంది, ఇలాంటి వివరాలు అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్న సింక్ వచ్చేసరికి మధ్య తరగతి వారికి, బిలో మధ్య తరగతి వారికి కూడా అందుబాటు రేట్ లోనే ఈ యొక్క సింక్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసరికి సింగిల్ బౌల్ కిచెన్ సింక్. ఇది క్వార్ట్జ్ మెటీరియల్ తో అయితే వస్తుంది. చూడటానికి గ్రానైట్ ఫినిష్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది మెటీరియల్ అనేది క్వార్ట్జ్ గ్రానైట్ మెటీరియల్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే హీట్ అండ్ ఇంపాక్ట్ రెసిస్టెంట్, అలాగే సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ అన్నమాట ఇది. అలాగే రస్ట్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ అన్నమాట. ఇందులో వచ్చేసరికి సౌండ్ ప్రూఫింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది ఇందులో పడేటప్పుడు కానీ, మనం వంట సామాన్లు అనేవి వీటిలో వేసేటప్పుడు కానీ శబ్దాన్ని తగ్గిస్తుంది అనమాట. మనకి స్టీల్ సింక్స్ లో చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి సామాన్లు వేసినా సరే టపటపామని సౌండ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వీటిలో ఆ సౌండ్ అనేది చాలా వరకు తగ్గించి వస్తుంది అనమాట. సో ఇది అందుకే సౌండ్ ప్రూఫింగ్ టెక్నాలజీ అనేది ఇందులో అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి క్లీనింగ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట. ఈజీ టు క్లీన్ అనేది చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ లుక్ తో మనకి కనిపిస్తుంది. డిజైన్ కూడా మనకి చాలా మంచి డిజైన్ లో ఇవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి వైట్ మనకి గ్రానైట్, కార్జ్ గ్రానైట్ ఫినిష్ తోటి అయితే వస్తుంది. ఇందులో బ్లాక్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి అమెజాన్ లోనే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. దీనికి మనకి బ్యాక్ సైడ్ దీని యొక్క పైపింగ్ సిస్టమ్, ఈ వేస్ట్ వాటర్ వెళ్ళే పైపింగ్ సిస్టమ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇది మొత్తం కింద వైపు ఉంటుంది అనమాట, మనకు కనిపించదు. సో ఇదంతా కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. అన్ని మంచి ఫినిషింగ్ తోటి అయితే ఉంటుంది. అలాగే ఇది బడ్జెట్ లో కూడా వస్తుంది. జనరల్ గా మీరు స్టీల్ సింక్స్ ఏవి తీసుకున్నా సరే మీకు ఫ్యూచర్ లో కన్ఫామ్ గా రస్ట్ అనేది పట్టడం గ్యారంటీ. ఆ స్టీల్ సింక్స్ వచ్చేసరికి అమెజాన్ వీటిలో చూసుకున్నా సరే వాటిల్లో మీరు 24x18 సైజులో ఉండే షింక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే 1500 లేకపోతే 1800 రూపాయల దాకా అయితే పడుతుంది. ఇది దాని మీద కొంచెం రేట్ ఎక్కువైనా సరే దీనివల్ల బెనిఫిట్స్ అనేవి మీకు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఈ వీడియో చేస్తున్న టయానికి 3299 రూపాయలు అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. రేట్ అనేది కూపన్ కోడ్ అనేది ఒకటి ఇచ్చారండి. అది యాడ్ చేసినట్లయితే 3257 రూపాయలకైతే రావడం జరుగుతుంది అనమాట ఈ సింక్ అనేది. సో ఇది మనకి బడ్జెట్ లో కూడా వస్తుంది. అలాగే డిఫరెంట్ లుక్ తోటి అయితే మనకి రావడం జరుగుతుంది. సింపుల్ గా మామూలు సింక్స్ టైప్ లో అయితే ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్ గా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఈ సింక్ అనేది సెటప్ గానీ మీరు చేయించుకున్నారన్నట్లయితే ఎవరైనా సరే మంచి ప్రీమియం సింక్ యూజ్ చేశారని చెప్పి అడగాల్సిందే. అంత ప్రీమియం లుక్ తోటి అయితే ఈ యొక్క షింక్ అనేది ఉండటం జరుగుతుందండి. అలాగే దీనిలో మనకి శబ్దం రాకుండా మనం సామాన్లు వేసినప్పుడు వస్తుందని చెప్పుకున్నాం కదా, అలాగే ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా వీటిలో అయితే ఉంటాయండి. మనకి నీటి మచ్చలు ఇలాంటివి, వేలు ముద్ర ఇలాంటివన్నీ ఏంటంటే నార్మల్ గా ఉండే షింక్స్ లో మనకి అట్రాక్ట్ చేస్తూ అయితే ఉంటాయి అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ షింక్స్ లో అయితే ఉండవు అనమాట. ఎలాంటి ఏలు ముద్రలు కానీ అలాగే నీటి మచ్చలు కానీ వీటిలో మనకి కనిపించదు. అంత ఎక్సలెంట్ గా అయితే ఈ షింక్స్ అనేవి ఉంటాయండి. అలాగే దీని లుక్ చూసినట్లయితే మనకి లైట్ గా గ్రానైట్ స్ట్రక్చర్ వచ్చేటట్లు చిన్న డాట్స్ తోటి ఈ వైట్ కలర్ షింక్ ఏదైతే ఉందో ఇది మనకి రావడం జరుగుతుంది. ఈ లుక్ పరంగా కానీ అసలు నెంబర్ 1 గా అయితే ఈ షింక్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ కానీ మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అలాంటివి ఏమీ లేకుండా మ్యాట్ ఫినిషింగ్ తోటే ఈ యొక్క షింక్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ షింక్స్ అనేవి ఉన్నాయి. చూడటానికి బాగున్నాయి, యూజ్ చేయడానికి కూడా ఎక్సలెంట్ గా అయితే ఇవి యూజ్ అవుతాయి అనమాట. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూజ్ చేసే పని అయితే మనం స్టీల్ సింక్స్ ఇలాంటివి రెగ్యులర్ గా యూజ్ చేసేవి ఈ టైప్ లో మీరు యూజ్ చేసుకున్నారంటే లుక్ పరంగా కూడా అమేజింగ్ లుక్ తోటి మీకు మీ యొక్క కిచెన్ అనేది రెండింతలు అందంగా ఉండేటట్లు ఈ యొక్క షింక్స్ మనకి కనిపిస్తాయి అనమాట. అందంతో పాటు అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ టైప్ లో ఉండే సింక్స్ అనేవి యూజ్ చేసుకోవడం కిచెన్స్ లో బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు.
ఆల్రెడీ ఇంతకు ముందు నేను కిచెన్స్ లో మనం గ్రానైట్ సింక్స్, లేకపోతే టైల్స్ వేసుకునే సింక్స్, లేకపోతే స్టీల్ సింక్స్, వీటిలన్నిటిలో ఏది బెటర్ అనేది కూడా నేను వీడియో అనేది చేశానండి. మీకు ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది, పైన కనిపిస్తూ ఉంటుంది ఐ కార్డ్ లో. అక్కడైనా సరే చూసి ఆ వీడియోలోని ఇన్ఫర్మేషన్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మొత్తం కంపేర్ చేసి ఫైనల్ గా మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోండి. మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి, మనకి లాంగ్ లైఫ్ వచ్చేవి, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఎలాంటి సింక్స్ బాగుంటాయి, లేదా మనం లుక్ పరంగా చూస్తున్నట్లయితే మనకి ఎలాంటి సింక్స్ అనేవి సెట్ అవుతాయి, ఇలాంటివన్నీ కంపేర్ చేసుకొని మనం ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ అనేది పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రేట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మంచి మంచి రకాల సింక్స్ మనకి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి. అయితే 600 రూపాయల నుంచి మనకి 30,000 రూపాయల దాకా కూడా ఈ సింక్స్ లో మనకి చాలా చాలా రకాలు అనేవి ఉంటాయి అనమాట. కాకపోతే మనకి బడ్జెట్ లో అనమాట. అంటే మనకి ఏంటంటే ఒక 1500, 2000 రూపాయల నుంచి 3000 లేదా 4000, 5000 రూపాయల లోపే మన మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మధ్యతరగతి వాళ్ళు కానీ యూస్ చేసే విధంగా ఈ సింక్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుంది మార్కెట్ లో. ఇవి ఆఫ్లైన్ లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్ లో కూడా మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట. ఇవి రెడీమేడ్ సింక్స్ మనం బయట కొనుక్కునే పని అయితే, ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. అదే మనకి జనరల్ గా మనం మార్బుల్స్ కానీ, లేకపోతే గ్రానైట్ కానీ కిచెన్స్ లో వేసుకుంటూ ఉంటాం ప్లాట్ఫామ్స్ కి సంబంధించి. సో వారికే మనం చెప్పినట్లయితే ఈ గ్రానైట్ లేకపోతే మనకి టైల్స్ అనేవి ఉంటాయి, ఆ టైల్స్ యూస్ చేసి సింక్స్ అనేవి మనకి మాన్యువల్ గా వాళ్ళు బిల్డ్ చేసి వెళ్తూ ఉంటారు. సో వాటిలో మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సింక్స్ అనేవి మనం లోత్ అనేది ఎంత పెట్టుకోవాలి, మన నచ్చిన సైజులో మనం పెట్టుకోవచ్చు. వీటిలో వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ కొన్ని కస్టమైజేషన్ చేసి మనకి ఆ సైజెస్ అనేవి ఇస్తారు కాబట్టి వాటిల్లో నుంచి మనం యూస్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అనేది ఉండదు. అదే మనం ఈ సింక్స్ అనేవి మనం మాన్యువల్ గా చేయించే పని అయితే, గ్రానైట్ తోటి లేకపోతే టైల్స్ తోటి చేయించే పని అయితే లోత్ అనేది మనకి తగిన సైజులో పెట్టుకోవచ్చు. ఇంకొంచెం లోత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, లేదా మన హైట్ కి తగ్గట్టు కొంచెం తగ్గించి కూడా లోత్ అనేది పెట్టించుకునే ఆప్షన్స్ అనేవి మనం మాన్యువల్ గా చేయించుకుంటే ఉంటే, ఇలా చేయించుకుంటే ఇలా తీసుకునే పని అయితే ఉండదు అనమాట. ఇలాంటి కొన్ని అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు కూడా మనం మొత్తం కంపేర్ చేసుకోవాలి. అలాగే బడ్జెట్ పరంగా కూడా మనకి తక్కువ బడ్జెట్ లోనే అయిపోవాలనుకున్నట్లయితే మనం ఏవైతే కిచెన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కాంట్రాక్ట్ అయితే ఇస్తామో, వాళ్ళకే షింక్ కూడా చేసి ఇవ్వండి అని చెప్పి మనం మాట్లాడుకున్నట్లయితే కాస్ట్ కూడా కొంచెం తగ్గడమే జరుగుతుంది. సో దీనికి 3000 రూపాయల దాకా మనకి రేట్ అనేది తీసుకుంటున్నారు కదా, మనకి ఆ షింక్స్ కి వాళ్ళకి మనం మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే ఆ రేట్ లోనే మనకి ఒక 1500 రూపాయల లోపే ఈ షింక్ కూడా మనకి గ్రానైట్ మెటీరియల్ అనేది యూజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదా టైల్స్ అనేవి వేసుకుంటే మనం ప్లాట్ఫామ్ కి సంబంధించి ఆ టైల్స్ తోటి కూడా చేయించుకోవచ్చు. దానికి ఒక 1000 రూపీస్ ఆ విధంగా అయితే తీసుకుంటారు. మనకి తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది. సో బడ్జెట్ లో వెళ్ళిపోవాలనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. కొంచెం ఫ్యాన్సీ లుక్ గా మాకు చూడటానికి చాలా అందంగా కనిపించాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మనం సింక్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని వాటిల్లో కూడా మంచివి అయితే తీసుకోవాలి. ఏది యూజ్ అవుతుంది, దేని ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేవి మనం కంపేర్ చేసి, రస్ట్ పట్టకుండా ఏది ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే కిచెన్స్ లో మనం ఏంటంటే కంటిన్యూషన్ గా వీటిలో వాటర్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. సో మనకి రస్ట్ అనేది పట్టకుండా ఉండాలి. రస్ట్ పడితే లుక్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని మనం ఫైనల్ గా తీసుకోవాల్సిన ఇదైతే ఉంటుంది అనమాట. ఇదందరూ కూడా ముందుగా ఆలోచించుకోండి, పూర్తిగా ఆలోచించుకొని మీరు స్టెప్ అయితే తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.